లతా ఛానల్కి స్వాగతం. ముందుగా ఫ్రెండ్స్కి ఒక విన్నపం. అదేమిటంటే ఇక నుండి మేము రుచికరమైన వంటలతో పాటు ఆరోగ్య చిట్కాలను కూడా మీ ముందుంచాలని అనుకుంటున్నాము. కావున ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కాగలరు. ఇక ఈరోజు చిట్కా: అల్లం రసం, తేనె సమపాలలో కలుపుకొని రోజుకు 3 సార్లు 1 టీ స్పూన్ చొప్పున తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఈరోజు మనం రోస్టెడ్ సేమియా కీర్ తయారు చేసుకుందాం. ముందుగా 200 గ్రాముల రోస్టెడ్ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని నలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 లీటర్ చిక్కన్ పాలు పోసుకొని స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. మళ్ళీ వేరొక స్టవ్ పై ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సేమియాను వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనం రోస్టెడ్ సేమియాను తీసుకుంటున్నప్పటికీ మరింత టేస్టీ కోసం నెయ్యి వేసి వేయించుకుంటున్నాం. ఈలోపు పాలు పొంగుకు వచ్చాయి. ఇలా పొంగు వచ్చిన తర్వాత 2-3 నిమిషాల పాటు వీటిని మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలను వేయించుకున్న సేమియాలో సగం పోసుకొని మిగతావి పక్కకు పెట్టుకొని ఈ సేమియాను 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వేయించిన కిస్మిస్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేయించిన కాజు పలుకులు, 1 టీ స్పూన్ చిరోంజి పప్పు, 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిగతా సగం పాలు పోసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియా చల్లబడుతున్న కొద్దీ గట్టిగా అవుతాయి. అందుకని కాచిన పాలు ఉంచుకొని మనం తీసుకుంటున్నప్పుడు మన ఇష్టాన్ని బట్టి పాలని కలుపుకోవచ్చు. ఈ సేమియాను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం latachannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.